హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం ప్యాంటాప్ 40 టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్: ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రమే వాడాలి. లెట్ us స్టార్ట్. ప్యాంటాప్ 40 టాబ్లెట్స్ ని ఎరిస్టో ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది. మరియు దీని ఎంఆర్పి మనకి 15 టాబ్లెట్లకు గాను ₹136.80. ఒక స్ట్రిప్ లో మనకి 15 టాబ్లెట్స్ లభిస్తాయి. ఇప్పుడు ప్యాంటాప్ 40 టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ప్యాంటాప్ 40 టాబ్లెట్స్ ని మీ కడుపులో అధికంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్ లేదా ఆమ్లాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. దీన్ని ప్రధానంగా గుండెల్లో మంట, అల్సర్, గ్యాస్ మరియు అధికంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్ ని నియంత్రించడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా దీన్ని పెయిన్ కిల్లర్స్ మరియు ఇతర మాత్రల వల్ల కలిగే అల్సర్ మరియు యాసిడ్ ని నియంత్రించడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి ఫీవరు లేదంటే ఏదైనా దెబ్బ తగిలినందువల్ల హాస్పిటల్కి వెళ్తే మీకు డాక్టర్ ఇతర మాత్రలతో సహా ఒక గ్యాస్ట్రిక్ మాత్ర ప్యాంటాప్ 20, ప్యాంటాప్ 40, ప్యాంటాప్ డి ఇలా ఏదో ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్ కూడా ప్రిఫర్ చేస్తారు. ఎందువల్ల అంటే మీరు ఇతర మాత్రలు వాడేటప్పుడు మీ కడుపులో అదనంగా యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ ప్యాంటాప్ 40 లేదా ప్యాంటాప్ డి లేదా ప్యాంటాప్ 20 ఇలా ఏదో ఒక గ్యాస్ట్రిక్ మాత్రం మీరు వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో గ్యాస్ట్రిక్ అనేది యంగ్ పీపుల్లో కూడా బిలో 20 ఏజ్ ఉన్న పిల్లల్లో కూడా గ్యాస్ట్రిక్ అనేది వెరీ కామన్ అయిపోయింది. మనం ఇప్పుడు గ్యాస్ట్రిక్ అనేది అసలు ఏ విధంగా వస్తుంది అనేది తెలుసుకుంటే మీరు గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ వాడకుండానే దీన్ని కంట్రోల్ చేయగలరు. జస్ట్ మీ లైఫ్ స్టైల్ మరియు ఫుడ్ స్టైల్లో స్మాల్ చేంజెస్ చేసుకుంటే మీకు ఎప్పటికీ గ్యాస్ట్రిక్ అనేది రాదు. గ్యాస్ట్రిక్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో మొదటిది, చాలా మంది టిఫిన్ చాలా లేట్గా తింటారు, లేదంటే టిఫిన్ స్కిప్ చేసి డైరెక్ట్గా భోంచేస్తారు. ఇది చాలా డేంజర్. మీరు తప్పనిసరిగా మార్నింగ్ లేచాక కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత టిఫిన్ అనేది కంపల్సరిగా చేయాలి. లేదంటే మీకు అల్సర్స్, గ్యాస్ట్రిక్ అనేది వెరీ ఎర్లీగా జస్ట్ ఒక 3-4 మంత్స్లోనే గ్యాస్ట్రిక్ వస్తుంది. ఇది మీకు లైఫ్ లాంగ్ ట్రబుల్ ఫేస్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీరు ఆల్కహాల్ కన్జంప్షన్, మితిమీరిన ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది గ్యాస్ట్రిక్ దారితీస్తుంది. అదేవిధంగా మసాలా ఫుడ్స్, మితిమీరిన మసాలాతో కూడిన ఫుడ్స్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎప్పుడో మంత్లీ వన్స్ ఇలా అయితే పర్లేదు, కానీ వీక్లీ థ్రైస్ లేదంటే హోటల్స్లో మసాలాతో కూడిన ఫుడ్స్ ఎక్కువ తింటే మీకు గ్యాస్ట్రిక్ అనేది చాలా త్వరగా అటాక్ అవుతుంది. అదేవిధంగా మీరు నైట్ భోజనం పడుకోవడానికి మరియు నైట్ భోజనానికి మధ్య 3 అవర్స్ గ్యాప్ ఉంటే చాలా మంచిది. దీనివల్ల మీకు ఫుడ్ డైజెస్ట్ అయ్యి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి గ్యాస్ట్రిక్ రిలేటెడ్, అదేవిధంగా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఏవి రాకుండా ఉంటాయి. అదేవిధంగా స్లీపింగ్ ప్యాటర్న్, మీరు తప్పనిసరిగా 8 అవర్స్ పడుకోవాలి. అదేవిధంగా ఎంత ఎర్లీగా పడుకొని ఎంత ఎర్లీగా లేస్తే మీకు అంత మంచిది. ఇప్పటి వరకు ప్యాంటాప్ 40 వల్ల ఉపయోగాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్యాంటాప్ 40 వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ప్యాంటాప్ 40 వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే మీకు వికారము, నీళ్ళ విరోచనాలు, పొత్తి కడుపులో నొప్పి, మగత, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువ ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు ప్యాంటాప్ 40ని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. ప్యాంటాప్ 40ని మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రమే వాడాలి. దీన్ని సాధారణంగా భోజనము లేదా టిఫిన్కి 1 గంట ముందు వేసుకోవాలి. అదేవిధంగా ఉదయాన్నే వేసుకుంటే మంచిది. ఇన్ కేస్ మీరు ఒక డోస్ వేసుకోవడం మర్చిపోతే, మీరు సాధారణంగా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే వెంటనే మీ డోస్ వేసుకోండి. లేదు, ఇది మీరు మరలా డోస్ వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే తప్పిన డోస్ మానివేసి మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి మీ డోస్ వేసుకోండి. దీనిని కూల్ అండ్ డ్రై ప్లేస్లో ఉంచాలి, డైరెక్ట్ సన్లైట్లో ఉంచకూడదు. అదేవిధంగా మీరు ప్యాంటాప్ 40 టాబ్లెట్స్ వాడే ముందు మీ కంప్లీట్ బాడీ హెల్త్ గురించి మీ డాక్టర్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్యాంటాప్ 40 టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలని తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.